సార్ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు చేకూరు గణేష్. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి యొక్క పరిపాలన ఎలా ఉంది అసలు? చంద్రబాబు గారి పరిపాలన సూపర్. ఆంధ్రప్రదేశ్కి ఆయన లేకపోతే ఈరోజు అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పాలించుంటే ఏ జనాలు ఒక్కొక్కళ్ళ కింద కుటుంబాల కింద వలసపోయి వేరే రాష్ట్రాల్లో ఎక్కువ శాతం తెలంగాణకి చేరిపోయే అవకాశం ఉండేది. చంద్రబాబు నాయుడు గారు రావడం వలన ఆశలు మళ్ళీ చిగురించి ఆంధ్ర రాష్ట్రంలోనే కొత్తగా డెవలప్మెంట్ ఎత్తుక్కుంటూ ప్రజలు ఇప్పుడు భయాందోళన నుంచి ప్రశాంతంగా బతుకుతున్నారు. సార్ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు అడుగుపెట్టట్లేదు అంటారు? భయం, మెయిన్ భయం. అతను చేసింది అతనికి తిరిగి ఎదురవుద్దేమోనన్న భయం. లోపలే అతన్ని ఏమి చెయ్యెత్తి ఎవరు ఏమి చెయ్యకుండానే మాటలతో అడిగేదానికే కనీసం సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో అతను భయపడిపోతున్నాడు. లోపలికి వస్తే ఏం అడుగుతారు, దానికి నేను ఏమి సమాధానం చెప్పలేను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరీ చులకనైపోయి ఇతన్నా మనం 5 ఏళ్ళు ఎన్నుకున్నది, ఇతనా ముఖ్యమంత్రి చేసింది, కనీసం అడిగిన దానికి బదులు ఇవ్వలేకపోతున్నాడు, సమాధానం చెప్పలేకపోతున్నాడు అని అప్రదిష్ట మూట కట్టుకోవాల్సి వస్తుందని భయంతో అతను బయట ప్రసంగాలు ఇస్తున్నాడు తప్ప అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం అతనికైతే లేదు. అతని వెనకాల ఉన్న 11 మంది అయితే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు, వాళ్ళకి అంతకన్నా లేదు. అందుకని భయంతో ఇంటి దగ్గరే ఉండిపోతున్నాడు. సార్ మరి ప్రతిపక్ష స్థానం కావాలని చెప్పి ఆశిస్తున్నాడు. ప్రతిపక్ష స్థానం అనేది ఎవరికి ఇచ్చేది కాదు, అది ప్రజలు ఇవ్వాలి. అది ఆయనకి ప్రజలు ఇవ్వలేదు. దానికి కూడా అనర్హుడు అనేసి ఆ ప్రజలు తిరస్కరించినప్పుడు ఎవరిస్తారు ప్రతిపక్ష హోదా? అతను తెచ్చుకుంటే 18 సీట్లు తెచ్చుకుంటే అతనికే ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్గా వచ్చేది. అతను ఆ 11కి పరిమితం అయిపోయి జనాల మీద పడి ఏడవడం, అధికార పక్షం మీద పడి ఏడవడం తప్ప 18 సీట్లు గెలుచుకోమనండి, లేకపోతే ఎవరినన్నా కొనుక్కోమనండి. అదనంగా పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుక్కోమనండి. లేకపోతే అతని దగ్గర బోల్డ్ డబ్బు ఉంది కదా, ఏదో రకంగా 18 సీట్లు తెచ్చుకుని ప్రతిపక్ష హోదా తెచ్చుకుని వచ్చి మాట్లాడమనండి. అంతే తప్ప అధికార పక్షం మీద పడి ఆడవడం ఎంతసేపు నాకు ప్రతిపక్షం ఇవ్వలేదు, ప్రతిపక్షం ఎవరిస్తారయ్యా? నీకు తెలవదా? ముఖ్యమంత్రి చేసినోడు ప్రతిపక్షం ఎవరిస్తారు? సరే ఇప్పుడు చూసుకుంటే మరి అతను అసెంబ్లీలోకి రావాలంటే ప్రతిపక్ష స్థానమే కాకుండా ఇప్పుడు బయట కూటమి ప్రభుత్వం పేరు మీద ప్రెస్ మీట్లు, ధర్నాలు వంటివి రకరకాలుగా చేస్తున్నాడు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ధర్నాలు అవి చేయడం అంటే అది ఫేసింగ్ ఒకవైపు చూపించి, అతను బిల్డింగులు చూపించేది ఒకటి చూపించి వేరే రకంగా అసలు పూర్తి అవనాయి. రాష్ట్రంలో ఎక్కడా పూర్తి అవ్వకుండా, మెడికల్ కాలేజీలు ఎక్కడా పూర్తి అవ్వకుండా అయిపోయినాయి అనేసి ఆహా ఇలా ఆగి అంట జనాలు ఆహా బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన మెడికల్ కాలేజీ అని అంటున్నారంట. అంత ఆహా అని వాళ్ళు అనుకునే బదులు రోజుకొక మెడికల్ కాలేజీ దగ్గరికి వచ్చి ఈయనే ప్రత్యేకించి నిన్ను అడగించేది ఎవరు? ప్రభుత్వం ఏమన్నా అడగిస్తుందా? నీలాగా నీ ప్రభుత్వంలో లాగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళకూడదు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ నాయకుడు అక్కడికి వెళ్ళకూడదు అనేది లేదు కదా. నిన్ను ఎక్కడికైనా వెళ్ళనివ్వడానికి, రాష్ట్రం అంతా తిరగడానికి ఎవరో అడ్డుకోవట్ల. అలాంటప్పుడు రోజుకొక మెడికల్ కాలేజీ దగ్గరికి వచ్చి ఇదిగో నేను కట్టాను, ఇంతమంది డాక్టర్లు, ఇంతమందికి ప్రజలకు వైద్యం జరుగుతుంది, దీన్ని తెలుగుదేశం ప్రభుత్వం కాదంటుంది అనేసి డైరెక్ట్గా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టచ్చు కదా. అంతేగాని ఎక్కడో ఉండి పూర్తి అవన భవనాలను పట్టుకుని నేను పూర్తి చేశాను, అవి పూర్తి అయిపోయినాయి ఆహా అంటున్నారు, ఓహా అంటున్నారు. ఎందుకు వచ్చిన మాటలు? నిజం చెప్పాలి జనాలకి. అధికారంలో ఉండగా అన్ని అబద్ధాలే ఆడాడు. కనీసం ఇప్పుడు ఓడిపోయినప్పుడన్నా నిజాలు చెప్తే మళ్ళీ ఏమన్నా ఆ 11కి ఇంకో 5, 6 వేసుకుని ఈసారి ఒక 20 అన్నా టికెట్లు తెచ్చుకోవచ్చు. అలా కాకుండా అదే బతుకు ప్రదర్శిస్తే ఈసారి ఒక్క సీటు కూడా రాకుండా అయిపోతాడు. అంటే అయినప్పటికీ అనేక రకాల ఆరోపణలు ఎందుకు సార్ కూటమి ప్రభుత్వం మీద అతను చేస్తున్నాడు? ఇప్పుడు ప్రజలు ప్రతిపక్షం ఇవ్వకపోయినా నేను ప్రతిపక్ష నాయకుడిని అతను ఫీల్ అవుతున్నాడు కనుక మిగతా ఇప్పుడు ప్రతిపక్షానికి అర్హుడైన పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉండటం వలన ఇక దిక్కులేక ఆంధ్రప్రదేశ్కి అతనే ప్రతిపక్ష నాయకుడని ఆయన అనుకుంటున్నాడు కనుక, ప్రజలు ఇచ్చింది కాదు, ఎవరో అధికార పక్షం వాళ్ళు ఇచ్చింది కాదు, అతను నేనే ప్రతిపక్ష నాయకుడిని ఆయన అనుకుంటున్నాడు కనుక అధికార పక్షం మీద ఆటోమేటిక్గా పడి ఎడుతారు.
సార్ ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరిలో ఎవరు అందించిన పథకాలు ప్రజల్లోకి బాగా చేరాయి? అది జగన్మోహన్ రెడ్డి ఒకసారి విశ్లేషించుకుంటే సరిపోద్ది. ఎందుకంటే అమ్మా, ఇప్పుడు గతంలో 2000 పెన్షన్ ఉండేది, 2000ని 1000 రూపాయల పెన్షన్ ఉండేది, 1000 రూపాయలని 2000 పెన్షన్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత దాన్ని 3000 చేస్తానని ముక్కుతా మూలుగుతా 5 సంవత్సరాలు కింద మీద పడి ఏదో ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్లో మనం పెంచకపోతే ఆ పడే 4 ఓట్లు కూడా పడవనేసి ఏదో రకంగా 3000 చేశాడు. ఆ కూట ప్రభుత్వం అలా కాదు కదా, ఎమ్మటే 4000 చేస్తామన్నారు, 4000 చేశారు. బకాయిలతో సహా 7000 పెన్షన్ ఇచ్చేసాం. అలాగా మళ్ళీ తల్లికి వందనం అని అతనే పెట్టాడు, కాదంటలేదు, అతనే పెట్టాడు. కానీ ఇంటికి ఒక పిల్లగాడు ఉంటే 15,000 అని, ఇద్దరు పిల్లగాళ్ళు ఉంటే 30,000 అని స్వయాన వాళ్ళ భార్య గారు ప్రచారం చేశారు. ఎక్కడ ఎవరికన్నా రాష్ట్రం మొత్తంలో చూపించమని, 2 పిల్లలు ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చారని, అదే అమ్మఒడిని పేరు మార్చి, ఇప్పుడు పేరు మార్చడం అంటే దాన్ని వృద్ధి చేస్తేనే పేరు మారుస్తారు ఏదైనా కానీ. అలాగ ప్రతి పథకాన్ని వృద్ధి చేయడం వలన పేరు మార్చి ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఆ తల్లి ఎంతమంది పిల్లలని అయితే కంటుందో అంతమంది పిల్లలకి కూటమి ప్రభుత్వం 5గురు కన్నా వాళ్ళకి, 6గురు కన్నా వాళ్ళకి కూడా రాష్ట్రం మొత్తం ఇచ్చాం. ఎక్కడా కూడా ప్రజలైతే ఎక్కడ మాకు రాలేదు, మాకు ఈ పథకం రాలేదు అనేది లేదు. అలాగే గ్యాస్ సిలిండర్లు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదుగా, ఫ్రీ బండ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. అలాగే ఫ్రీ బస్సు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇవ్వలేదుగా, తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది. ఆ ఫ్రీ బస్సు పెడతాం వలన ఆటోలో కార్మికులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారని అది దృష్టిలో ఉంచుకుని ఆటో మిత్ర చొప్పున వాళ్ళకి 15,000 ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. అలాగే మరి అలాంటి వాహనదారులకు, ఆటో వాళ్లకు యథావిధిగా డబ్బులు జమ చేస్తారా, లేదా ఇదివరకు పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్న రూల్స్ వర్తిస్తాయా, లేదంటే ఇప్పుడు ఏమైనా రూల్స్ మార్చుతారా? జగన్మోహన్ రెడ్డి గారికిను దీనికి అసలు సంబంధం లేదయ్యా. వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళకి వాలంటీర్ల ద్వారా ఇచ్చారు. ఈడు మనోడు కాదు అనుకున్న వాడికి ఆడికి ఏదో ఒక వంక పెట్టి ఆ రకంగా అందరికీ కొంతమందికి పథకాలు ఎగ్గొట్టారు. ఇప్పుడు అలా కాదు. ఇక్కడ ఉన్నది ఏంటంటే మెయిన్ రూల్స్ ఇది. ఈ లిస్టు ఇప్పుడు సచివాలయంలో వచ్చిన లిస్టు అది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తుంది. మినిమం ఎవరైనా వెహికల్ తోలే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి బ్రేక్ ఉండాలి, బండికి బ్రేక్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, కనీస ధర్మం లైసెన్స్ ఉండాలి. ఈ 3 ఉంటేనే దానికి అర్హత, ఆ పథకానికి అర్హులు. ఆ 3 లేకుండా ఇవ్వడం అనేది అసంభవం, అది పద్ధతి కూడా కాదు. అందుకనే ఆ 3 ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి వర్తిస్తుంది.